హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మనకు టీజీపీఎస్సీ అఫీషియల్గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఫైనల్ జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో దాదాపుగా 581 పోస్టులకు మనకు నోటిఫికేషన్ విడుదలైనటువంటి అంశం మీకు తెలిసిందే. మరి ఇందుకు గాను 574 మంది ఈ యొక్క పోస్టులకు ఎంపిక అయినట్టుగా మనకైతే సమాచారం అయితే ఉన్నది. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ని అయితే టీజీపీఎస్సీ విడుదల చేసింది. 574 మంది పోస్టులకు ఎంపికైనట్లు వివరించింది. 581 పోస్టులకు మరి టీజీపీఎస్సీ పరీక్ష నిర్వహించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మిత్రమా, ఎవరైతే మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క ఫలితాలు ఒకసారి చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచాను. రైట్, దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. మరి ఫైనల్ సెలక్షన్ జాబితా మరి క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇందులో పొందుపరచడం జరిగింది అన్నట్టుగా మనకు టీజీపీఎస్సీ ఇందులో వివరాలు ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా సెలక్షన్ యొక్క పోస్ట్ కోడ్ ఏమిటి, మరి ఏ జోన్లో మీరు సెలెక్ట్ అయ్యారు అనేటటువంటి అంశాలతో కూడినటువంటి వివరాలు ఇందులో మరి పొందుపరచడం జరిగింది. మరి మిత్రులు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క మాస్టర్ టీవీ ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ కాలేదో మీరు ఎలాంటి నిరాశ చెందనటువంటి అవసరం లేదు. నెక్స్ట్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఒకసారి మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోండి. ఇందులో మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సార్ నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పేసి కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది మిత్రులకు నేను చెప్పాను, మరి ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి క్లాసెస్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మనం అప్పుడు అందించడం జరిగింది. అప్పుడే చెప్పాను నేను, సో మీ యొక్క ఇంటర్వ్యూ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో రావాలి. మీ యొక్క సక్సెస్ జర్నీ అనేది దాని వెనకాల ఉన్నటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఈ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయగలరు. మరి చాలామంది మిత్రులు అడుగుతున్నారు, మరొక మరి నోటిఫికేషన్, ఎస్డబ్ల్యూ నోటిఫికేషన్, ఇంకో నోటిఫికేషన్ ఉంటుందా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పట్లో అయితే మనకైతే ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశాలే లేవు. ఇప్పుడంతలో మనకి ఈ సంవత్సరం అయితే 2025లో అయితే మనకైతే మరి ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు. బహుశా ఒకవేళ కొత్త జాబ్ క్యాలెండర్ తీసుకొస్తే దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే కనుక అందులో ఏమన్నా పొందుపరుస్తారో లేదో మనం అయితే చూడాల్సి ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.